రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది అంటే తెలంగాణలో పల్లవి ప్రశాంత్ బర్రెలక్క అని చెప్పుకోవాలి. ఇద్దరు చాలా తక్కువ సమయంలో బాగా ఫేమస్ అయ్యారు. దాంతో ఇద్దరి పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయాయి. దాంతో ఇద్దరు ఎవరి దారుల్లో వారు స్టార్లుగా మారిపోయారు. ఇక పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమస్ అయ్యాడు. ఆయన బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రశాంత్ పేరు మారుమోగిపోయింది. ఒక రైతు బిడ్డగా ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో ఆయన కంటే పెద్ద సెలబ్రిటీలే ఉన్నా కూడా ఆయన మాత్రం అందరికంటే ఆయన ముందు వరుసలోకి వచ్చాడు. ఆయన ఫాలోయింగ్ రోజు రోజుకి పెరగడంతో ఆయన బిగ్ బాస్ విన్నర్ గా మారిపోయాడు. అదే సమయంలో ఇటు తెలంగాణలో మరింత ఫేమస్ అయింది మాత్రం బర్రెలక్క అని చెప్పుకోవాలి. ఆమె నిరుద్యోగినిగా చేసిన వీడియోలతో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో తిరుగులేని ఫాలోయింగ్ ఆమె సొంతమైపోయింది. ఎన్నికల సమయంలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెరగడంతో యూట్యూబ్ ఛానళ్లు అప్పుడు ఆమెను బాగా ఇంటర్వ్యూలు కూడా చేశారు. అయితే అనుకోకుండా ఆమె ఎన్నికల్లో ఓడిపోయింది. దాంతో అప్పటి నుంచి ఆమె కొన్ని రోజులు సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఆమె మీద కొన్ని రూమర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి బర్రెలక్క సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని మీడియా ఛానళ్లు రూమర్లు క్రియేట్ చేశాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు దీని మీద వీడియోలు కూడా చేశాయి. ఈ విషయం కాస్త బర్రెలక్కకి ఓ మీడియా యాంకర్ ద్వారా తెలిసింది. అయితే ఇదే విషయం మీద తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది, ఘాటుగా రియాక్ట్ అయింది. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ. ఆయన బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. అప్పుడు నేను కూడా సపోర్ట్ చేశాను. ప్రశాంత్ తనను గెలిపించాలంటూ వీడియోలు కూడా చేశాను. నేను ఆ వీడియోలో ప్రశాంత్ని అన్నా అని పిలిచాను. అన్నా అని పిలిచిన వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ మాత్రం తెలియకుండా ఎలా వీడియోలు చేస్తారు? ఇది నా పరువుకి భంగం కలిగించేలా ఉంది. ఇలాంటి వీడియోలు చేసి ఇబ్బంది కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడింది బర్రెలక్క అలియాస్ శిరీష. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది అంటే తెలంగాణలో పల్లవి ప్రశాంత్ బర్రెలక్క అని చెప్పుకోవాలి. ఇద్దరు చాలా తక్కువ సమయంలో బాగా ఫేమస్ అయ్యారు. దాంతో ఇద్దరి పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయాయి. దాంతో ఇద్దరు ఎవరి దారుల్లో వారు స్టార్లుగా మారిపోయారు. ఇక పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమస్ అయ్యాడు. ఆయన బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రశాంత్ పేరు మారుమోగిపోయింది. ఒక రైతు బిడ్డగా ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో ఆయన కంటే పెద్ద సెలబ్రిటీలే ఉన్నా కూడా ఆయన మాత్రం అందరికంటే ఆయన ముందు వరుసలోకి వచ్చాడు. ఆయన ఫాలోయింగ్ రోజు రోజుకి పెరగడంతో ఆయన బిగ్ బాస్ విన్నర్ గా మారిపోయాడు. అదే సమయంలో ఇటు తెలంగాణలో మరింత ఫేమస్ అయింది మాత్రం బర్రెలక్క అని చెప్పుకోవాలి. ఆమె నిరుద్యోగినిగా చేసిన వీడియోలతో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో తిరుగులేని ఫాలోయింగ్ ఆమె సొంతమైపోయింది. ఎన్నికల సమయంలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెరగడంతో యూట్యూబ్ ఛానళ్లు అప్పుడు ఆమెను బాగా ఇంటర్వ్యూలు కూడా చేశారు. అయితే అనుకోకుండా ఆమె ఎన్నికల్లో ఓడిపోయింది. దాంతో అప్పటి నుంచి ఆమె కొన్ని రోజులు సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఆమె మీద కొన్ని రూమర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి బర్రెలక్క సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని మీడియా ఛానళ్లు రూమర్లు క్రియేట్ చేశాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు దీని మీద వీడియోలు కూడా చేశాయి. ఈ విషయం కాస్త బర్రెలక్కకి ఓ మీడియా యాంకర్ ద్వారా తెలిసింది. అయితే ఇదే విషయం మీద తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది, ఘాటుగా రియాక్ట్ అయింది. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ. ఆయన బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. అప్పుడు నేను కూడా సపోర్ట్ చేశాను. ప్రశాంత్ తనను గెలిపించాలంటూ వీడియోలు కూడా చేశాను. నేను ఆ వీడియోలో ప్రశాంత్ని అన్నా అని పిలిచాను. అన్నా అని పిలిచిన వ్యక్తిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ మాత్రం తెలియకుండా ఎలా వీడియోలు చేస్తారు? ఇది నా పరువుకి భంగం కలిగించేలా ఉంది. ఇలాంటి వీడియోలు చేసి ఇబ్బంది కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడింది బర్రెలక్క అలియాస్ శిరీష. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.